సామెతలు 1-31 అధ్యాయాలు. అధ్యాయం 1. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. 2 జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేకసల్లాపములను గ్రహించుటకును 3 నీతి న్యాయ యథార్థతలననుసరించుటయందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశమునొందుటకును 4 జ్ఞానములేని వారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 5 జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. 6 వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. 7 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. 8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. 9 అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునయుండును. 10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. 11 మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన యొకని పట్టుకొనుటకు దాగియుందము. 12 పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణబలముతోనుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. 13 పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. 14 నీవు మాతో పాలివాడవయుండుము మనకందరికిని సంచి ఒక్కటేయుండును అని వారు నీతో చెప్పుదురు. 15 నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. 16 కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. 17 పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. 18 వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. 19 ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును. 20 జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 21 గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 22 ఎట్లనగా, జ్ఞానములేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. 23 నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. 24 నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి. 25 నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. 26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను. 27 భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. 28 అప్పుడు వారు నన్నుగూర్చి మొర్పెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమీయకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరుగాని వారికి నేను కనబడకుందును. 29 జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను. 30 నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. 31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలముననుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. 32 జ్ఞానములేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. 33 నా ఉపదేశమునంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగానుండును. అధ్యాయం 2. 1 నా కుమారుడా, నీవు నా మాటలనంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల 2 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల 3 తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల 4 వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల 5 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. 6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడెముగానున్నాడు. 8 న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9 అప్పుడు నీతిన్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.
10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును 11 బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును 12 అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండియు నిన్ను రక్షించును 13 అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు 14 కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు 15 వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు 16 మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును 17 అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది 18 దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును 19 దాని యొద్దకు పోవువారిలో ఎవరును తిరిగిరారు జీవమార్గములు వారికి దక్కవు 20 నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనలననుసరించుదువు 21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేని వారు దానిలో నిలిచియుందురు 22 భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు అధ్యాయం 3 1 నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము 2 అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును 3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము 4 అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు 5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము 6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును 7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులు గలిగి చెడుతనము విడిచిపెట్టుము 8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును 9 నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము 10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును 11 నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు 12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును 13 జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు 15 పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టవస్తువులన్నీయు దానితో సమానములు కావు 16 దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని ఎడమచేతిలో ధనఘనతలును ఉన్నవి 17 దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నీయు క్షేమకరములు 18 దానినవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొను వారందరు ధన్యులు 19 జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను 20 ఆయన తెలివి వలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి 21 నా కుమారుడా లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము 22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును 23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు 24 పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు 25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు 26 యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును 27 మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుకతీయకుము 28 ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చెదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు 29 నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించునప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు 30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు 31 బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు 32 కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును 33 భక్తిహీనుల ఇంటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును 34 అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును 35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమానభరితులగుదురు అధ్యాయం 4 1 కుమారులారా
తండ్రియుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి 2 నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి 3 నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనయుంటిని 4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు 5 జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటిమాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము 6 జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును 7 జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము 8 దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును 9 అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును 10 నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలనంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు 11 జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను 12 నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు 13 ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవముగనుక దాని పొందియుండుము 14 భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము 15 దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపొమ్ము 16 అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు 17 కీడుచేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు 18 పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును 19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు 20 నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము 21 నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము 22 దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును 23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము 24 మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము 25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను 26 నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును 27 నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అధ్యాయం 5 1 నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవియొగ్గుము 2 అప్పుడు నీవు బుద్ధి కలిగి నడచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును 3 జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటిమాటలు నూనెకంటెను నునుపైనవి 4 దానివలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులుగల కత్తి అంత పదునుగలది 5 దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును 6 అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును 7 కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి 8 జారస్త్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటివాకిటి దగ్గరకు వెళ్ళకుము 9 వెళ్ళిన ఎడల పరులకు నీ యౌవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు 10 నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును 11 తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు 12 అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను 13 నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు 14 నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు 15 నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము 16 నీ ఊటలు బయటికి చెదరిపోదగునా 17 వీధులలో అవి నీటికాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిననుభవింపకుండా అవి నీకేయుండవలెను గదా 18 నీ ఊట దీవెన్నొందును నీ యౌవన కాలపు భార్యయందు సంతోషింపుము 19 ఆమె అతిప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తినొందుచుండుము ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవయ్యుండుము 20 నా కుమారుడా జారస్త్రీయందు నీవేల బద్ధుడవయ్యుందువు పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు
21 నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. 22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాపపాసముల వలన బంధింపబడును. 23 శిక్షలేకయే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. అధ్యాయం 6. 1 నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల 2 నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడియున్నావు, నీ నోటి మాటల వలన పట్టబడియున్నావు. 3 నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము. 4 నీ కన్నులకు నిద్రయైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. 5 వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. 6 సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 7 వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. 8 అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. 9 సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? 10 ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. 11 అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. 12 కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును, దుష్టుడునయ్యున్నాడు. 13 వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. 14 వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. 15 కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. 16 యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 17 అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును. 18 దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును. 19 లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. 20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. 21 వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ్చుట్టు వాటిని కట్టుకొనుము. 22 నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. 23 ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. 24 చెడు స్త్రీ యొద్దకు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను, అవి నిన్ను కాపాడును. 25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననీయకుము. 26 వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. 27 ఒకడు తన ఒడిలో అగ్నినుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా. 28 ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. 29 తన పొరుగువాని భార్యను కూడువాడు ఆప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 30 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాని తిరస్కరింపరు గదా. 31 వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. 32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. 33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. 34 భర్తకు పుట్టు రోషము మహారౌద్రముగలది, ప్రతీకారము చేయుకాలమందు అట్టివాడు కనికరపడడు. 35 ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. అధ్యాయం 7. 1 నా కుమారుడా, నా మాటలను మనస్సుననుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. 2 నా ఆజ్ఞలను నీవు మనస్సుననుంచుకొనిన ఎడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 3 నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. 4 జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. 5 అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. 6 నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా 7 జ్ఞానములేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. 8
సంధ్యవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ 9 వాడు జార స్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. 10 అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొనవచ్చును. 11 అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. 12 ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. 13 అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లనెను. 14 సమాధాన బలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. 15 కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. 16 నా మంచము మీద రత్నకంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. 17 నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను. 18 ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పరమోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. 19 పురుషుడు ఇంటలేడు దూరప్రయాణము వెళ్ళియున్నాడు. 20 అతడు సొమ్ము సంచి చేతపట్టుకొని పోయెను. పున్నమనాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను. 21 అది తన అధికమైన లాలనమాటల చేత వానిని లోపరచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానినీడ్చుకొని పోయెను. 22 వెంటనే పశువు వదకు పోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును 23 తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. 24 నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటలనాలకింపుడి. 25 జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. 26 అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది. 27 దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. అధ్యాయం 8 1 జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 2 త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది. 3 గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. 4 మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. 5 జ్ఞానము లేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. 6 నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. 7 నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. 8 నా నోటి మాటలన్నీయు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు. 9 అవి అన్నీయు వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. 10 వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. 11 జ్ఞానము ముత్యముల కన్న శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. 12 జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును. 13 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహించుకొనుటే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. 15 నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. 16 నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు. 17 నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. 18 ఐశ్వర్యఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్దనున్నవి. 19 మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నావలన కలుగు వచ్చుబడి దొడ్డది. 20 నీతి మార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను. 21 నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును. 22 పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. 23 అనాదికాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. 24 ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. 25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు 26 భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. 27 ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడనుంటిని.
28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు 29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు 30 నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. 31 ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. 32 కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములననుసరించువారు ధన్యులు. 33 ఉపదేశమును నిరాకరింపక దానినవలంబించి జ్ఞానులయుండుడి. 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. 35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. 36 నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అధ్యాయం 9. 1 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. 2 పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది, భోజన పదార్థములను సిద్ధపరచియున్నది. 3 తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి 4 జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, 5 వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. 6 ఇక జ్ఞానము లేనివారయుండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. 7 అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. 8 అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. 9 జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును, నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. 10 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. 11 నావలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. 12 నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. 13 బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు, దానికేమియు తెలివిలేదు. 14 అది తన ఇంటివాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. 15 ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి. 16 జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. 17 అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. 18 అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు. అధ్యాయం 10. 1 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. 2 భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. 3 యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. 4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. 5 వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. 6 నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. 7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. 8 జ్ఞానచిత్తుడు ఉపదేశమునంగీకరించును, పనికిమాలిన వదరుబోతు నశించును. 9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. 10 కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరుబోతు నశించును. 11 నీతిమంతుని నోరు జీవపూట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. 12 పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. 13 వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. 14 జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. 15 ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. 16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. 17 ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. 18 అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. 19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. 20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. 22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు. 23 చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే. 24 భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. 25 సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. 26 సోమరి తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగవంటివాడు. 27 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. 28 నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 29 యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము. 30 నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు. 31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. 32 నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. అధ్యాయం 11 1 దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండో ఆయనకిష్టము. 2 అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. 3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును. 4 ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును. 5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. 6 యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. 7 భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. 8 నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును. 9 భక్తిహీనుడు తన నోటిమాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు. 10 నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. 11 యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. 12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకి అయినవాడు మౌనముగానుండును. 13 కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. 14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. 15 ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడనొప్పనివాడు నిర్భయముగానుండును. 16 నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. 17 దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. 18 భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. 19 యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. 20 మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. 21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. 22 వివేకములేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. 23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. 24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగినదానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 25 ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. 26 ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును. 27 మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును. 28 ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధి నొందుదురు. 29 తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. 30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు. 31 నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. అధ్యాయం 12 1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు. 2 సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. 3 భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు. 4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు.
5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. 6 భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును. 7 భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును. 8 ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును. 9 ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొనువానికంటే దాసుడుగల అల్పుడు గొప్పవాడు. 10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. 11 తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. 12 భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును. 13 పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. 14 ఒకడు తన నోటి ఫలముచేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. 15 మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానముగలవాడు ఆలోచననంగీకరించును. 16 మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. 17 సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. 18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమేయుండును. 20 కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. 21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. 22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు. 23 వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. 24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 25 ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగలమాట దాని సంతోషపెట్టును. 26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. 27 సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. 28 నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. అధ్యాయం 13 1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. 2 నోటి ఫలముచేత మనుష్యుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. 3 తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. 4 సోమరి ఆశపడునుగాని వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగానుండును. 5 నీతిమంతునికి కల్లమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. 6 యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును. 7 ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడిగలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనముగలవారు కలరు. 8 ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు. 9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును. 10 గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. 11 మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. 12 కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. 13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. 14 జ్ఞానుల ఉపదేశము జీవపూట అది మరణపాశములలో నుండి విడిపించును. 15 సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము. 16 వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. 17 దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. 18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. 19 ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. 20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. 21 కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. 22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. 23 బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు. 24 బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
25 నీతిమంతుడు ఆకలితీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. అధ్యాయం 14. 1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. 2 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 3 మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. 4 ఎద్దులు లేనిచోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును. 5 నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు. 6 అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము. 7 బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా. 8 తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత. 9 మూఢులు చేయు అపరాధ పరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు. 10 ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. 11 భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. 12 ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. 13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. 14 భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. 15 జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 16 జ్ఞానముగలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్వీగి నిర్భయముగా తిరుగును. 17 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. 18 జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. 19 చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. 20 దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. 21 తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 22 కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. 23 ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టిమాటలు లేమిడికి కారణములు. 24 జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. 25 నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. 26 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. 27 అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపూట అది మరణపాశములలో నుండి విడిపించును. 28 జనసమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము. 29 దీర్ఘశాంతముగలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. 30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు. 31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. 32 అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. 33 తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. 34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. 35 బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడచువాని మీద రాజు కోపించును. అధ్యాయం 15. 1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. 2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. 4 సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. 5 మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. 6 నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. 7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. 8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. 9 భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతిననుసరించువానిని ఆయన ప్రేమించును. 10 మార్గము విడిచినవానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. 11 పాతాళమును అగాధకూపమును యెహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా. 12 అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు.
13 సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. 14 బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. 15 బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును. 16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. 17 పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. 18 కోపోద్రేకియగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును. 19 సోమరి మార్గము ముళ్ళకంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. 20 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. 21 బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము, వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును. 22 ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమందియున్న ఎడల ఉద్దేశములు దృఢపడును. 23 సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దానివలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. 24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును. 25 గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. 26 దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. 27 లోబి తన ఇంటివారిని బాధపెట్టును, లంచము నసహించుకొనువాడు బ్రతుకును. 28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును. 29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. 31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. 32 శిక్ష నొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. 33 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. అధ్యాయం 16 1 హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. 2 ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. 3 నీ పనుల భారము యెహోవా మీదనుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. 5 గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. 6 కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. 7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. 8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 9 ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. 10 దేవోక్తి పలుకుట రాజువశము, న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. 11 న్యాయమైన త్రాసును, తూనికరాళ్లును, యెహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. 12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. 13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. 14 రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును. 15 రాజుల ముఖప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. 16 అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. 17 చెడుతనము విడిచి నడచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. 18 నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. 19 గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీనమనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. 20 ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. 21 జ్ఞానహృదయుడు వివేకియనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. 22 తెలివిగలవానికి వాని తెలివి జీవపూట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. 23 జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. 24 ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. 25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును.
26 కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును. 27 పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. 28 మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును. 29 బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును. 30 కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. 31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. 32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. 33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము. అధ్యాయం 17. 1 రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు. 2 బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. 3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. 4 చెడునడవడిగలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. 5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. 6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. 7 అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. 8 లంచము దృష్టికి మాణిక్యము వలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. 9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. 10 బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. 11 తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. 12 పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చునుగాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. 13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. 14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. 15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. 16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదుగదా. 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగానుండును. 18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు. 19 కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు. 20 కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. 21 బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు. 22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. 23 న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. 24 జ్ఞానము వివేకముగలవాని ఎదుటనేయున్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. 25 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును. 26 నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. 27 మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు. 28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. అధ్యాయం 18. 1 వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. 2 బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. 3 భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును. 4 మనుష్యుని నోటిమాటలు లోతు నీటివంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి. 5 తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. 6 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావలెనని వాడు కేకలు వేయును. 7 బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. 8 కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును. 9 పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. 10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.
11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. 12 ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును. 13 సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. 14 నరుని ఆత్మ వాని వ్యాధినోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. 15 జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును. 16 ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. 17 వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. 18 చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును. 19 బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే ఒకనిచేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. 20 ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తి పొందును. 21 జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. 22 భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. 23 దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. 24 బహుమంది చెలికాండ్రుగలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. అధ్యాయం 19 ఒకటి బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. 2 ఒకడు తెలివిలేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. 3 ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. 4 ధనముగలవానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. 5 కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు. 6 అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే. 7 బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. 8 బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. 9 కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును. 10 భోగములననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు. 11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. 12 రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది. 13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. 14 గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. 15 సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును. 16 ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. 17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. 18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు. 19 మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునేయుండును. 20 నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. 22 కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. 23 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. 24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు. 25 అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానములేనివారు జ్ఞానమునొందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. 26 తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. 27 నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము. 28 వ్యర్థుడైన సాక్షి న్యాయమునపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. 29 అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి. అధ్యాయం 20 ఒకటి ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. 2 రాజువలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. 3 కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
4 విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును. 5 నరుని హృదయములోని ఆలోచన లోతునీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును. 6 దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును. 7 యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. 8 న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. 9 నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతినను కొనదగినవాడెవడు. 10 వేరువేరు తూనికెరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు. 11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. 12 వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే. 13 లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. 14 కొనువాడు జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాని మెచ్చుకొనును. 15 బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. 16 అన్యుని కొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. 17 మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహువింపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. 18 ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము. 19 కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము. 20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును. 21 మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన్నొందకపోవును. 22 కీడుకు ప్రతికీడు చేసెదనను కొనవద్దు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును. 23 వేరువేరు తూనికెరాళ్ళు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు. 24 ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలిసికొనగలడు. 25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. 26 జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును. 27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు శోధించును. 28 కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. 29 యౌవనస్తుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము 30 గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. అధ్యాయం 21 1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువలవలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. 2 ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. 3 నీతిన్యాయములననుసరించి నడచుకొనుట బలులనర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. 4 అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. 5 శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. 6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు. 7 భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. 8 దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము. 9 గయ్యాళితో పెద్దయింటనుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు. 10 భక్తిహీనుని మనస్సు కీడుచేయగోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు. 11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. 12 నీతిమంతుడైనవాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. 13 దరిద్రుల మోర్ వినక చెవి మూసికొనువాడు తాను మొర్పెట్టునప్పుడు అంగీకరింపబడడు. 14 చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. 15 న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము. 16 వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. 17 సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. 18 నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. 19 ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటే అరణ్యభూమిలో నివసించుట మేలు. 20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. 22 జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. 23 నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. 24 అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును. 25 సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని ఇచ్చ వాని చంపును. 26 దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. 27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. 28 కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును. 29 భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. 30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. 31 యుద్ధదినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దుగాని రక్షణ యెహోవా అధీనము. అధ్యాయం 22 ఒకటి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. 2 ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే. 3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. 4 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును. 5 ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. 6 బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 7 ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. 8 దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును. 9 దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెనొందును. 10 తిరస్కారబుద్ధిగలవాని తోలివేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును. 11 హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. 12 యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. 13 సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదునను. 14 వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. 15 బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. 16 లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. 17 చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము. 18 నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. 19 నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను. 20 నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై 21 ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీకొరకు రచించితిని. 22 దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. 23 యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. 24 కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగియుండకుము. 25 నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. 26 చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడు వారితోను చేరకుము. 27 చెల్లించుటకు నీ యొద్ద ఏమీయు లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొనిపోనేలా. 28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. 29 తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. అధ్యాయం 23 1 నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. 2 నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. 3 అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు. 4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. 5 నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. 6 ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థములనాశింపకుము. 7 అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునేగాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు.
8 నీవు తినినదానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. 9 బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. 10 పురాతనమైన పొలిమేరరాతిని తీసివేయకుము, తల్లిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు. 11 వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. 12 ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. 13 నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. 14 బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. 15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. 16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. 17 పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. 18 నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. 19 నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. 20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. 21 త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. 22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. 23 సత్యమును అమ్మివేయక దాని కొనియుంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. 24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. 25 నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. 26 నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. 27 వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. 28 దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. 29 ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి. 30 ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. 31 ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దానివైపు చూడకుము. 32 పిమ్మట అది సర్పమువలె కరచును, కట్లపామువలె కాటువేయును. 33 విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రిమాటలు పలుకుదువు. 34 నీవు నడిసముద్రమున పండుకొనువానివలెనుందువు, ఓడకొయ్య చివరను పండుకొనువానివలెనుందువు. 35 నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాని వెదకుదును అని నీవనుకొందువు. అధ్యాయం 24 1 దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. 2 వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. 3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 4 తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. 5 జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును, తెలివిగలవాడు శక్తిమంతుడుగానుండును. 6 వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. 7 మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మము నొద్ద అట్టివారు మౌనులయ్యుందురు. 8 కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. 9 మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. 10 శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకానివాడవగుదువు. 11 చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. 12 ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దానినెరుగును గదా, నరులకు వారివారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. 13 నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలదిగదా, తేనెపట్టు తినుము, అది నీ నాలుకకు తీపియేగదా. 14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిగతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. 15 భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము, వాని విశ్రమస్థలమును పాడుచేయకుము. 16 నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సుననుల్లసింపకుము. 18 యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీద నుండి తన కోపము త్రిప్పుకునునేమో.
19 దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. 20 దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. 21 నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. 22 అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియును. 23 ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. 24 నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. 25 న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును. 26 సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. 27 బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. 28 నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. 29 వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను, వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదనను కొనకుము. 30 సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా. 31 ఇదిగో దానియందంతట ముండ్లతుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతిగోడ పడియుండెను. 32 నేను దాని చూచి యోచన చేసికొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. 33 ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట. 34 వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును. అధ్యాయం 25 1 ఇవియును సొలొమోను సామెతలే, యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. 2 సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. 3 ఆకాశముల ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. 4 వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును. 5 రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. 6 రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. 7 నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే, ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలుగదా. 8 ఆలోచనలేక వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి, దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. 9 నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము. 10 బయటపెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును. 11 సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలోనుంచబడిన బంగారు పండ్ల వంటిది. 12 బంగారు కర్ణభూషణమెట్టిదో, అపరంజి ఆభరణమెట్టిదో, వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. 13 నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. 14 కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు. 15 దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. 16 తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. 17 మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో. 18 తన పొరుగువాని మీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. 19 శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలువసిలిన కాలుతోను సమానము. 20 దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారము మీద చిరకపోయువానితోను సమానుడు. 21 నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. 22 అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. 23 ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. 24 గయ్యాళితో పెద్దయింట నుండుట కంటే మిద్దె మీదనొకమూలను నివసించుట మేలు. 25 దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును. 26 కలకలు చేయబడిన ఊట్యు చెడిపోయిన బుగ్వెయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. 27 తేనెందికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. 28 ప్రాకారములేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అంచుకొనలేనివాడును అంతే. అధ్యాయం 26
ఒకటి ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెండు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. మూడు గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము. నాలుగు వాని మూర్ఛొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమీయకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. ఐదు వాని మూర్ఛొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. ఆరు మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగ్గొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు. ఏడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును. ఎనిమిది బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. తొమ్మిది మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును. 10 అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. 11 తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు. 12 తన దృష్టికి జ్ఞానిననుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. 13 సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును. 14 ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. 15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. 16 హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. 17 తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు. 18 తెగులు అమ్ములు కొరువులు విసరు వెర్రివాడు. 19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. 20 కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. 21 వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. 22 కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. 23 చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటిపెంకు మీది వెండిపూతతో సమానము. 24 పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. 25 వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. 26 వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. 27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును. 28 అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. అధ్యాయం 27 1 రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. 2 నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. 3 రాయి బరువు ఇసుక భారము 3 ని కోపము ఆ రెంటికంటే బరువు. 4 క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? 5 లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. 6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. 7 కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తీయగానుండును. 8 తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. 9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. 10 నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. 11 నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును. 12 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. 13 ఎదుటివాని కొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడినవాని వలన కుదువ పెట్టించుము. 14 వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. 15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. 16 దానిని ఆపుజూచువాడు గాలిని ఆపుజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు. 17 ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. 18 అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. 19 తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు 21 మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.
పాతాళమునకును అగాధకూపమునకును తృప్తి కానేరదు. 21 అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస్చేత వెండిని కొలిమి చేత బంగారును. 22 తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు. 23 నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము, నీ మందలయందు మనస్సు ఉంచుము. 24 ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండున. 25 ఎండినగడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏయబడియున్నది. 26 నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. 27 నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. అధ్యాయం 28. 1 ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగానుందురు. 2 దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిరపరచబడును. 3 బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. 4 ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రముననుసరించువారు వారితో పోరాడుదురు. 5 దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. 6 వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. 7 ఉపదేశమునంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. 8 వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. 9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము. 10 యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. 11 ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును. 12 నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. 13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14 నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును. 15 బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులనేలు దుష్టుడును సమానములు. 16 వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. 17 ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు, ఎవరును అట్టివానిని ఆపకూడదు. 18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. 19 తన పొలము సేద్యము చేసుకొనువానికి కడుపునిండా అన్నము దొరకును, వ్యర్థమైన వాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. 20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. 21 పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును. 22 చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. 23 నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. 24 తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయు వానికి జతకాడు. 25 పేరాసగలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. 26 తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. 27 బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసికొనువానికి బహుశాపములు కలుగును. 28 దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. అధ్యాయం 29. 1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. 2 నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. 3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును. 4 న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును. 5 తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. 6 దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. 7 నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. 8 అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. 9 జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
10 నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. 11 బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును, జ్ఞానముగలవాడు కోపము అంచుకొని దానిని చూపకుండును. 12 అబద్ధములనాలకించు రాజునకు ఉద్యోగస్థులందరూ దుష్టులుగానుందురు. 13 బీదలును వడ్డికిచ్చువారును కలిసి కొందురు, ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. 14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. 15 బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. 16 దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు. 17 నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. 18 దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రముననుసరించువాడు ధన్యుడు. 19 దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు. 20 ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. 21 ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. 22 కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. 23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును. 24 దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టుపెట్టినను సంగతి చెప్పడు. 25 భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగానుండును. 26 అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. 27 దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. అధ్యాయం 30. 1 దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును కాలునకును చెప్పిన మాట. 2 నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. 3 నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. 4 ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు, బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? 5 దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. 6 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. 7 దేవా, నేను నీతో 2 మనవులు చేసికొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము. 8 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9 ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. 10 దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. 11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. 12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. 13 కన్నులునెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి. 14 దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడపళ్ళును గల వారి తరము కలదు. 15 జలగకు ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. 16 అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. 17 తండ్రిని అపహసించి తల్లిమాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. 18 నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, 19 బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ. 20 జారిని యొక్క చర్యయును అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని, నేను ఏ దోషము ఎరుగనను. 21 భూమిని వణకించునవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. 22 అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. 23 కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. 24 భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి.
25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. 26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటుసందులలో నివాసములు కల్పించుకొనును. 27 మిడుతలకు రాజు లేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. 28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అదియుండును. 29 డంబముగా నడుచునవి 3 కలవు 30 టీవితో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము 31 సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. 32 నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండిన ఎడల కీడు యోచించియుండిన ఎడల నీ చేతితో నోరు మూసికొనుము. 33 పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. అధ్యాయం 31. ఒకటి రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికుపదేశించిన దేవోక్తి. 2 నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? 3 నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. 4 ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు, అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. 5 త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికి అన్యాయము చేయుదురు. 6 ప్రాణము పోవుచున్నవానికి మద్యమునీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసమునీయుడి. 7 వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. 8 మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. 9 నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. 10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. 11 ఆమె పెనిమిటి, ఆమెయందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. 12 ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయునుగాని కీడేమియు చేయదు. 13 ఆమె గొర్రెబొచ్చును, అవిసెనారను వెదకును, తన చేతులార వాటితో పనిచేయును. 14 వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. 15 ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. 16 ఆమె పొలమును చూచి దానిని తీసికొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట్యొకటి నాటించును. 17 ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును. 18 తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. 19 ఆమె పంటెను చేతపట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. 20 దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. 21 తన ఇంటివారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. 22 ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 23 ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవినియొద్ద పేరుగొనినవాడయుండును. 24 ఆమె నారబట్టలు నేయించి అమ్మును, 25 నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. 26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 27 ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పనిచేయకుండా ఆమె భోజనము చేయదు. 28 ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. 29 చాలామంది కుమార్తెలు పతివ్రతాధర్మమును అనుసరించియున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. 30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31 చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమీయదగును, గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.